వైద్యం చేసే ఏర్పాటు లేదు మేడం గారు. ఏంటంటే బీపీ షుగర్లు టెస్ట్ చేయడం ఎక్కడైనా కానీ అంటే తెలియదు కాబట్టి మేడం ఇంజక్షన్ లేదు అడుగుతారు. మనకి ఒకేం లేదు. మనకు ఎట్లాంటి వాళ్ళు మనకు ముందుకు వచ్చి చెప్తుంటే మన పేద ప్రజలకి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ పంచాయతీ రఘునాథపాలెంలో హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దాదాపు 13 మందికి బీపీ షుగర్లు చూడడం జరిగింది. 3కి బీపీ ఉన్నట్టుగా నిర్ధారించడం జరిగింది. వాళ్ళకు తగిన ట్యాబ్లెట్లు ఇవ్వడం జరిగింది. దానికి తోడు ఈ బీపీ షుగర్లు రాకుండా తగు ఆహార నియమాలు పాటించాల్సిందిగా మరియు పొద్దున సాయంత్రం వాకింగ్ చేయాలి, వెయిట్ తగ్గాలి అని సూచనలు ఇవ్వడం జరిగింది. ఉన్న వాళ్ళకి మరి ఫాలోఅప్ కూడా చేయించుకోవాలని చెప్పడం జరిగింది. దీనిలో భాగంగా సర్పంచ్ గారు కూడా మాకు అందుబాటులో ఉండి అన్ని ఏర్పాట్లు చేయడంలో సహకరించారు. అందుకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అని 99 రోజుల ప్రణాళికను గవర్నమెంటు ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేస్తుంది. అటువంటి దానిలో భాగంగా ఈరోజు గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రాంగణంలో సిబ్బంది పని ఒత్తిడికి గురి అవుతున్నారు కాబట్టి సిబ్బందికి కూడా వైద్య సదుపాయాలు కల్పిస్తూ మా దగ్గర ఉన్న హెల్త్ సెంటర్లో ఉన్న డాక్టర్ గారు కానీ వారితో పాటు ఉన్న సిబ్బంది కూడా మా యొక్క సిబ్బందికి కార్మికులకు అందరికీ కూడా వైద్య పరీక్షలు నిర్వహించి బీపీ షుగర్ లాంటి ఏమన్నా ఒత్తిడికి గురి అయినటువంటి ఏమన్నా టెస్టులల్లో వస్తే వారికి కూడా తక్షణమే మందులు సరఫరా చేసి వారికి మంచి ఆరోగ్యం కాపాడాలని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఈ ప్రణాళికను ప్రతిష్టాత్మకంగా గ్రామాలలో నిర్వహించి గ్రామ ప్రజలందరికీ కూడా మెరుగైన వైద్యం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వైద్య సిబ్బందికి మా పంచాయతీ పాలక వర్గం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.